ఏమండి, రాష్ట్రానికి మీరు డ్రగ్స్ అనేది ఒక టెస్ట్ పెట్టండి, జీవో పాస్ చేయండి, మేము కూడా రెడీ అన్నాం. అంటే మీ దాంట్లో మేము భాగమే కదా, తెలంగాణలో ఆధార్ కార్డు ఉండే వాళ్ళమే కదా, మీ తెలంగాణలో మీతో పాటు ఉండేవాళ్ళం కదా. జీవో పాస్ చేస్తే గవర్నమెంట్ అండి, గవర్నమెంట్ ఇష్టం. గవర్నమెంట్ ఏం చెప్తే మేము అది చెయ్యాలి. మేమే సపరేట్ దేశంలోనూ సపరేట్ రాష్ట్రంలోనూ లేవు సార్. ఒకసారి నేను కాంగ్రెస్ వర్షం కూడా తీసుకుంటాను. మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ లీడర్ చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, సో వాళ్ళు మిమ్మల్ని లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోమని అంటున్నారు. అంటే అనిరుద్ధ్ రెడ్డిని కానీ లేకుంటే ఎవరైతే దాన్ని సంబోధిస్తూ ఉన్నారో లై డిటెక్టర్ టెస్ట్ చేసుకోవాలి, తర్వాత దానికి ఈక్వాలెంట్గా ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు, మీరు కూడా ఏదైనా టెస్ట్ చేసుకోవాలంటున్నారు. సో మీరు కూడా టెస్ట్లు చేసుకోండి అంటే అనిరుద్ధ్ రెడ్డిని మాట్లాడుకోవచ్చు, నేను టెస్ట్ చేసుకున్న తర్వాతనే మీకు చెప్తున్నాను అంటున్నారు. సో అంటే సినిమా ఇండస్ట్రీని సాఫ్ట్ కార్నర్ చేస్తుందా కాంగ్రెస్ పార్టీ? ఎప్పుడు వివాదం సినిమా ఇండస్ట్రీతోని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రతి నెలకోసారి వివాదం కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు అనిరుద్ధ్ రెడ్డి గారి మాటలు కాంగ్రెస్ పార్టీకి ఆపాదించే ప్రయత్నం చేస్తే వారి ఒపీనియన్ చెప్పారు, వారి అభిప్రాయాన్ని మాత్రమే చెప్పిన పరిస్థితి. ఇక్కడ చాలా స్పష్టంగా సినీ ప్రపంచానికి సంబంధించి హైదరాబాద్ రాష్ట్రం అగ్రగామి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉంది. హైదరాబాద్కు టాలీవుడ్ కాదు, బాలీవుడ్, హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్ జరగాలని ప్రభుత్వం భావిస్తూ 4 సీట్లో కావాల్సిన ఫిల్మ్ స్టూడియోలో కూడా స్థలం ఇస్తామని చెప్పేసి చాలా స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిన పరిస్థితి కూడా మనం చూసినాం. దానికి సంబంధించి అజయ్ దేవగన్ కావచ్చు, చాలా మంది సల్మాన్ ఖాన్ గారు లాంటి వాళ్ళు కూడా ఇక్కడ స్టూడియోలు నిర్మిస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ప్రభుత్వంతో సంప్రదింపులు కూడా జరిగిన పరిస్థితి. ఇక్కడ డ్రగ్స్ అనే అంశము అది సినీ ప్రపంచానికో లేకపోతే రాజకీయ నాయకులకో లేకపోతే తెలంగాణ సమాజానికో కాదు, అందరం కలిసి ఎదుర్కోవాల్సిన సమస్య. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా డ్రగ్స్ కల్చర్ పెరుగుతూ ఉంది. ప్రపంచంలో అత్యధికంగా డ్రగ్స్ తీసుకున్న దేశాలు చూసినప్పుడు అమెరికా నెంబర్ 1 ఉన్నది, తర్వాత కెనడా, తర్వాత యునైటెడ్ కింగ్డమ్, తర్వాత న్యూజిలాండ్. ఈ దేశాల్లో అత్యధికంగా డ్రగ్స్ తీసుకుంటా ఉన్నారు. అదే కాకుండా అమెరికాలో డ్రగ్స్ అదేవిధంగా విపరీతంగా వాడడంతో ఓవర్ డోస్ తోటి చాలామంది చనిపోతూ ఉన్నారు. భారతదేశంలో కూడా అట్లాంటి పరిస్థితి నెలకొన్నది. పంజాబ్ నెంబర్ 1 ఉన్నది. అదే కాకుండా గ్రామీణ స్థాయిలో అయితే గోవా నెంబర్ 1 గ్రామీణ స్థాయిలో, పట్టణాలు గ్రామాలలో పంజాబ్ వస్తుంది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రం కూడా డ్రగ్స్ అనేది అత్యధికంగా వాడుతూ ఉన్నారు. ప్రధానంగా ఇక భారతదేశంలో మిజోరంలో 10 నుంచి 75 ఏళ్ల మంది అంటే 6.9% అక్కడ డ్రగ్స్ ఉపయోగిస్తున్నారు. ఎవరు వాడుతున్నారు తెలంగాణలో? సినిమా ఇండస్ట్రీ పైన ఎందుకు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది? సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఒక్కలే కాదు కదా, సినీ ప్రముఖులైన రాజకీయ నాయకులైన అందరికి బాధ్యత ఉంది కాబట్టి బాధ్యతాయుతమైనటువంటి పదవులు ఉన్న వాళ్ళు డ్రగ్స్ ట్రీట్ చేసుకోవాలని చెప్పిన మాట వాస్తవం. కాకపోతే కేసీఆర్ గారి ప్రభుత్వంలో అకున్ సబర్వాల్ నేతృత్వంలో కమిటీ చేసి సెలబ్రిటీల మీద ఏం తేలని పరిస్థితి, దానికి అందరూ కూడా క్రియేట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసినాం. ఇక్కడ కాంగ్రెస్ పార్టీగా రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మేమంతా కూడా, ఎందుకంటే మేము కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, మేము ఏది మాట్లాడినా ప్రభుత్వం మాట్లాడినా పార్టీ మాట్లాడరు, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా మేము భావించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి ఏదో సినీ ప్రపంచానికి ఏదో ఆపాదించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేయడం లేదు. కాబట్టి సినీ ప్రముఖులు అనే వాళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి, రాజకీయ నాయకుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కాబట్టి అందరూ టెస్ట్ చేసుకోవాలి. మంచి ఉద్దేశంతోనే అనిరుద్ధ్ రెడ్డి మాట్లాడిండా? అనిరుద్ధ్ రెడ్డి గారి వ్యాఖ్యల గురించి నేను మాట్లాడతలే. ఇప్పుడు ఆయన ఏం మాట్లాడండి అనేది విషయం పక్క కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చెప్తుంది. ఇప్పుడు మీరు చెప్తున్నారు మాకేం స్టాండ్ ప్రకారం కూడా టెస్ట్ చేసుకోమని అంటున్నారా? అరే టెస్ట్ అనేది ప్రభుత్వం ఒక పాలసీ తీసినప్పుడు అందరూ టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. కరోనా వచ్చినప్పుడు వ్యాక్సిన్ వేసుకోవాలని చెప్పారు, అందరూ వ్యాక్సిన్ వేసుకున్నారు కదా. దాన్ని ఇప్పుడు సినీ ప్రముఖులకు కాంగ్రెస్ పార్టీ పంచాయతీ పెట్టి ప్రయత్నం చేస్తారు. దయచేసి దానికి సంబంధించి చర్చ చేస్తారు కదా, ఒకళ్ళు నిర్ణయం తీసుకునేది కదా. సినీ ప్రముఖులు టెస్ట్ చేసుకున్నప్పుడు మీరు చేసుకోవాలి, నేను చేసుకోవాలి, అందరూ చేసుకోవాల్సి వస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రంలో అందరూ ఎవరైతే సభ్య సమాజం ఉంటుందో, తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఒక పాలసీ తీసుకొచ్చినప్పుడు అది మీరు, మేము, సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నాయకులు అందరూ భాగస్వాములు కావాల్సిందే కదా. ఎందుకంటే డ్రగ్స్ అనే మహమ్మారి ఈ రోజు గ్రామీణ స్థాయి వరకు చేరింది, తర్వాత స్కూల్ వరకు చేరింది, వరకు చేరింది. మంచి ఉద్దేశంతోనే ఎవరైనా